నమస్తే అన్న. నమస్తే అండి. అన్న ఇది రీసెంట్‌గా ఒక వార్త అనేది వినిపిస్తుంది. ఏందంటే చిరంజీవి గారి మదరు బాగాలేదు, అనారోగ్యంగా ఉంది. అస్వస్థతకు గురై హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారని చెప్పేసి వార్తలొస్తున్నాయి. మరి ఇప్పుడు తను ఎలా ఉంది? బేసికల్‌గా సెలబ్రిటీస్ కుటుంబాల్లో ఏవైనా చిన్న చీమ చిటుక్కుమన్నా సరే అదొక పెద్ద వార్తలాగా చేసేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారి అమ్మగారు అంజనాదేవి గారు మొన్ననే బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఎంతో హాయిగా ఫ్యామిలీ అంతా కలిసి ఆమె బర్త్‌డే సెలబ్రేషన్స్ చేశారు. అండ్ కొడుకులు ఎదుగుతున్నారు, మనవళ్ళు ఎదుగుతున్నారు. మునిమనవరాలు వచ్చింది ఇంట్లో. సో, ఈ ఆనందం అంతా ఆమె హ్యాపీగా ఉన్న టైంలో సోషల్ మీడియాలో ఎవరో ఆమెకి జస్ట్ నార్మల్ ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మంత్కి ఒకసారి చెకప్‌కి తీసుకోబోతారు. అవును. తీసుకోపోకుండా ఉండరు కదా! అవును. ప్లస్ ఆమె కొంచెం ఏజ్డ్ పర్సనే. చిరంజీవి గారికి 68 ఇయర్స్ ఉన్నాయంటే ఆమెకు ఉంటాయి కదా! మినిమమ్ అవును. 80, 85 అయినా ఉంటాయి ఆమెకి. అవును. సో, ఆమెని జనరల్ చెకప్‌కి తీసుకోపోయినా కూడా ఆమెకేదో అయిపోయింది. ఆమెను హాస్పిటల్‌లో పెట్టేశారు. అంటే మనుషులు బతికుండంగానే చచ్చిపోయారు అన్న వార్తలు కూడా క్రియేట్ చేశారు. గుర్తుందా మీకు? చేస్తున్నారు ఆల్రెడీ చేసిర్రు. చేశారు. వేణుమాధవ్ గారు చనిపోయారని చెప్పి ఆయన ఆయన చనిపోక ముందు ఆయన అవును. చనిపోయారని చెప్పి వార్తలొస్తే ఆయన రాజ్‌భవన్ దగ్గరికెళ్ళి మీడియా ముందు నేను చనిపోయానని వార్తలు ఇస్తున్నారండి. ఏంటిది అని చెప్పి మాట్లాడిన దాఖలాలున్నాయి. అవును. ఏవిఎస్ గారికి అలాగే అయింది. అంటే ఇప్పుడు వాళ్ళు దివంగతులయ్యారు. మనం చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు గానీ, బట్ అలా మీడియాలో ఏ వార్త పడితే ఆ వార్త వేసేయడము. అవును. దానికి మళ్ళీ సెలబ్రిటీస్ వచ్చి లేదండి బాగున్నారు, మీరు అలా మాట్లాడొద్దు, అలా చెయ్యొద్దు అని చెప్పడము ఎప్పటినుంచో జరుగుతోంది. అంటే వీళ్ళకి ఏదో ఒకటి కావాలి న్యూస్. అవును. అంటే వాళ్ళ అమ్మగారు హాస్పిటల్‌కెళ్లారు మొన్న. జస్ట్ ఆమెకేదో ఫీవర్ ప్రాబ్లమో, నీ ప్రాబ్లమో ఏదో సంథింగ్ లేదా జనరల్ హెల్త్ చెకప్ ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి. అవును. పెద్దవాళ్ళు వాళ్ళు. అవును. సో, వాళ్ళకి తెలీదా? అలాంటిదేమైనా ఒకవేళ నిజంగా అంత అస్వస్థతగా ఉన్నా కూడా, ఏమైనా ఉన్నా కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా మాట్లాడతారు గదా! పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి వచ్చేస్తున్నారు. నాగబాబు గారు వచ్చేసారు. రామ్ చరణ్ గారు కంగారు పడిపోయారు. చిరంజీవి గారు అసలు ఏంటేంటో ఆయన ఏదో సినిమాల్లో యాక్ట్ చేసిన మరీ దారుణంగా వినిపిస్తున్నాయి వార్తలు. ఫోటోస్‌ని తీసుకొచ్చి మీమ్స్‌లో పెట్టేసి వాళ్ళ అమ్మగారికి ఇలా అయిపోయిందని చెప్తే, ఇంట్లో మనకు కూడా తల్లి, తండ్రి అందరూ ఉంటారు. అవును. ఆ పెట్టేవాడికి కూడా సిగ్గుండాలి ముందు అసలు ఎలా పెట్టాడనేది. ఆయన దానికి నిన్న చిరంజీవి గారు క్లారిటీ ఏమిచ్చారంటే, మా అమ్మగారు 2 రోజుల క్రితం కొంచెం బాలేకుండా ఉండింది. బట్ ఇప్పుడు ఆమె ఫైన్ ఉంది. ఆమె హ్యాపీగానే ఉంది. ప్లీజ్ ఇలాంటి రూమర్స్ అన్నీ మీరు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసి మమ్మల్ని ఇంకా ఇబ్బందికి గురి చేయొద్దు. మీరు ఇబ్బందికి గురి కావద్దని నీట్‌గా పెట్టాడు. అవును. అంటే ఉద్దేశ్యం ఏంటి? ఇప్పుడు ఒక ఆయన వచ్చి వాళ్ళ అమ్మగారి గురించి ఇంట్లో అమ్మ అనేది ఒక పర్సనల్ ఎమోషన్. అవును. ఎవరికైనా కూడా. అవును. ప్రపంచంలో ఎవ్వరికైనా జీవిస్తున్న ఏ జీవికైనా అమ్మ అనేది ఒక ఎమోషన్. అవును. అలాంటి ఎమోషన్‌ని కూడా నువ్వు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు చూడండి న్యూస్ రాసేవాళ్ళు. అవును. అసలు ఏం తెలుసని? నిజంగా ఒక పర్సన్‌కి బాగలేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ అండి. నిజంగానే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరికి బాలేదు. ఇప్పుడు నాగబాబు గారికి మొన్న వాళ్ళ ఇంట్లో డాగ్ చనిపోయింది. అదొక పర్సనల్ ఎమోషన్‌గా ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాధను వ్యక్తపరుస్తూ ఒక ట్వీట్ షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు నిహారికతో ఉన్నది. సో, అది వాళ్ళంతట వాళ్ళు బయటకొచ్చి చెప్పాలి. ఎందుకంటే అది వాళ్ళ ఎమోషన్ అది. వాళ్ళ ఎమోషన్‌ని కూడా మనం క్యాష్ చేసుకోవడం చాలా తప్పు. తల్లి అనేది చాలా ఎమోషన్ ఎంతమందికి. ఎందుకంటే చిరంజీవి గారికి వాళ్ళ అమ్మ అంటే ప్రాణం. వాళ్ళ అమ్మగారికి వంటలు వండి పెట్టడం చూసాము. వాళ్ళ అమ్మగారి చేత్తో ముద్దలు తినడం చూసాము. అవును. ఇవన్నీ ఏంటంటే మా అమ్మ అంటే మా అమ్మ లేకపోతే నా జీవితం ఇంత ఎదుగుదల ఉండేది కాదు అని భావించే ఆయనలో ఆయన ఒకడు. అవును. అలాంటి ఇది వాళ్ళ అమ్మగారికి బాలేదు. ఒకవేళ బాగుందా, బాలేదా ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళొచ్చి చెప్పాలి గానీ, మనం నోటికి ఏది పట్టిదో అది వాగడం అనేది చాలా తప్పండి. దేవుడి దయ వల్ల ఆయురారోగ్యాలతో ఆమె హ్యాపీగా ఉండాలి. చిరంజీవి గారి కుటుంబానికి కానీ, ఇంకెవరికైనా కూడా తల్లి మీద ఇంకెవ్వరు కూడా అమ్మ మీద ఇలాంటి వ్యాఖ్యలు బతికుండంగానే చచ్చిపోయారు, లేకపోతే చావు బతుకుల్లో ఉన్నారు, చాలా సీరియస్‌గా ఉంది కండిషన్ అని ఇలాంటి వార్తలు మాత్రం పెట్టొద్దండి. ఆ కుటుంబం అనే కాదు మనం కూడా దాని మీద 4 వేలు లోపలికెళ్తాయి. అలా నిజంగా న్యూస్ పోయి స్ప్రెడ్ అయ్యి నీట్‌గా వాళ్ళకి డబ్బులొస్తే ఆ వార్త మీద నువ్వు తినే మెతుకులు నీకు అరుగుతదా? అవసరం లేదు కదా అలాంటివన్నీ. సో, చిరంజీవి గారు ఇప్పుడు దానికి ఒక క్లారిటీ ఇచ్చారు. సో, ఆయురారోగ్యాలతో ఎప్పుడు ఎవరైనా సరే జీవించాలనే కోరుకుందాము. నిజంగా అలాంటిది ఏమైనా జరిగితే వాళ్ళే బయట చెప్తారు కానీ వాళ్ళ ఎమోషన్స్‌ని మనం క్యాష్ చేసుకోవడానికి మాత్రం వాడుకోవద్దండి.